ట్రేడింగ్ లో 99 మంది ఎందుకు ఫెయిల్ అవుతారో మీకు తెలుసా? చెప్తాను వినండి. ట్రేడింగ్ లో 2 రకాల పీపుల్ ఉంటారు. ఫస్ట్ వన్, వీళ్ళ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కానీ వాళ్ళ దగ్గర తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోనే వీళ్ళు లక్షలు కోట్లు సంపాదించాలని అనుకుంటారు. అంటే అది మనమే. సెకండ్ వన్ లో ఇంకొక సైడ్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, FIS, బ్రోకర్స్, బిగ్ ప్లేయర్స్, వీళ్ళ దగ్గర కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. బట్ వీళ్ళ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసరికి చాలా తక్కువ, లైక్ 12% నుంచి 15% పర్ ఇయర్. అనుకుందాం ఒక 100 మంది, ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉంది. మొత్తం కలిపి ఈ 100 మెంబర్స్ దగ్గర ఉన్న అమౌంట్ ₹1,00,00,000 అవుతుంది. వీళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్న ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ తో 2 లక్షలు ఎలా చేయాలి, 5 లక్షలు ఎలా చేయాలి, 10 లక్షలు ఎలా చేయాలి అని ఆశతో ఉంటారు. అండ్ ఇంకొక వైపు బిగ్ ప్లేయర్ విత్ 100 crores క్యాపిటల్. వీళ్ళ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ జస్ట్ 1% మాత్రమే ఉంటుంది. అంటే 100 crores కి 1 crore రూపీస్ అనమాట. ఎండ్ ఆఫ్ ది డే ఈ 100 మంది దగ్గర ఉన్న ₹1,00,000 ఈ 100 crores క్యాపిటల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళకి మనలాగా అత్యాశ ఉండదు. స్లోగా మన డబ్బులని లాగేసుకుంటారు. అయితే ఎందుకు ఈ 100 మంది కూడా ప్రాసెస్ లో లాస్ అయ్యే అవకాశం ఉంటుందంటే, ఇక్కడ ఈ 100 మంది కూడా బిగ్ ప్లేయర్ లాగా 1% ఎక్స్పెక్టేషన్ తోనే ఉంటే, కానీ ₹1,00,000 1% అంటే 1,000 రూపీస్ కదా, అది మనకి చాలా చిన్న ప్రాఫిట్ అనిపిస్తుంది. సో పెద్ద ప్రాఫిట్ చేయాలని ట్రాప్ లో పడిపోయి ఎండ్ ఆఫ్ ది డే అందరూ మనీ లాస్ అవుతారు. అండ్ ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్, సైకాలజీ, డిసిప్లిన్ అండ్ మనీ మేనేజ్మెంట్. పేజీని ఫాలో అయ్యి వీడియోని సేవ్ చేసుకోండి.